యేసుని ప్రేమ అది ఎవ్వరు కొనలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది గురి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా మీకు పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, గతంలో మనం మరి విశ్వాస వీరుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. విశ్వాసం 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 అని ఈ విధంగా మన యొక్క పితరులు విశ్వాసముతో, దేవుందల విశ్వాసముతో మరి గొప్ప గొప్ప కార్యాలు చేపట్టారో, ఎలాగ పరీక్ష పరిశోధనలో నిలిచి ఉన్నారో మరి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే యెహోషాపాతు రాజు దేవా నీవే మా దిక్కు అన్నప్పుడు ఎలాగ ఆయనకి శత్రువుల మీద జయం అనుగ్రహించారో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా మరి యోబు నా విమోచకుడు సజీవుడు అని చెప్పినప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ నా విమోచకుడు సజీవుడే, పరిస్థితులు ఎలా మారినా కూడా మారని నా గొప్ప దేవుడు అని చెప్పేసి తన దేవుని కోసం నిలిచినట్టుగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిగల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమని చెప్పిన దానియేలు జీవితాన్ని గురించి ఇదನ್ನು మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి దానియేలు ఈ యొక్క దేవుని వాక్యంలో చూసినట్టే దానియేలు గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, ఒక టీనేజ్లో యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడివేయగా ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో, ఇవన్నీ కూడా ఇక యూదారాజు ఇశ్రాయేలు రాజవంశంలో ఉన్న ఈ వేళ్ళని తీసుకుని వెళ్ళి తన యొక్క సంస్థానంలో మరి పెట్టుకుని నపుంసకులుగా చేసి నపుంసకుల అధిపతికి అప్పగించి అక్కడ మరి చెరలో ఉన్నట్టుగాను మంచి దేశంలో నుండి దేవుని సన్నిధిలో నుండి అలాగ మరి శత్రు రాజ్యానికి అప్పగింపబడినట్టుగాను ఈ దానియేలు మరి అక్కడ ఉంటున్నట్టుగా మరి దేవుని వాక్యం సెలవిస్తామంది. దానియేలు మరి వెళ్ళేటప్పటికి తనేమో యంగ్ మ్యాన్ కూడా కాదు, టీనేజ్, జస్ట్ బాలురు అని ఉంది ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే. అంటే 14 ఇయర్స్ లోపు, ఒక 13-14 ఇయర్స్ ఉంటాయేమో, బహుశా 15 ఇయర్స్ మహా అయితే. అలాంటి ఏజ్లో మరి ఇతను అక్కడికి తీసుకుని పోబడ్డాడనమాట, ఒక బందీగా. ఆ సమయంలో కూడా, అటువంటి పరిస్థితిలో కూడా
అటువంటి ప్రాంతంలో కూడా తను ఎరిగినటువంటి దేవుణ్ణి, సత్య దేవుణ్ణి, నిత్య దేవుణ్ణి, తన రక్షకుణ్ణి విడిచిపెట్టినట్టు కానీ దేవుని కోసం మరి ఏమాత్రము తక్కువ కాకుండా, తన పరిస్థితులను బట్టి తను ఏమి మాత్రం లొంగిపోకుండా దేవుని కోసం ఏ విధంగా జీవించాడో మనం ఇది ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రివెంటెంట్ వాళ్ళ ఇక్కడ యూదా దేశం నుండి బబులోనుకు చెరగొనిపోబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథం 1:1 చూస్తే బబులోనికి వీరు చెరగొనిపోయినట్టుగా ఉందన్నమాట. బబులోను నెబుకద్నెజరు ఆధ్వర్యంలో ఉందన్నమాట. రాజు నివసించే స్థలానికి తెప్పించబడ్డారు. అక్కడ ఉన్న తర్వాత ఆ బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే వీళ్ళని తీసుకొచ్చిన ఈ బందీల్లో వీళ్ళందరిలో మరి ముఖ్యమైన వాళ్ళు 1వ అధ్యాయం 4వ వచనం 6వ వచనంలో చూసినట్టే ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నివసింపదగిన కొందరు బాలులను రప్పించి, అంటే ఏంటి, వాళ్ళలోని ఈ యొక్క దానియేలును, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను తీసుకొచ్చారు కనుక, అంటే ఈయనలో ఇవన్నీ కూడా ముఖ్యుడు, రాజవంశంలో ముఖ్యుడు, లోపము లేనివాడు, సౌందర్యమును సకల విద్యా ప్రవీణ్యతయు జ్ఞానము కలిగి, అంత వయసులో అన్నీ చదివేసుకున్నాడు అనమాట. అంతేకాదు జ్ఞానం కలవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు అందగాడని కూడా సెలవిస్తూ ఉంది. మరి అన్ని క్వాలిఫికేషన్స్, ముఖ్యుడు, లోపము లేని సౌందర్యం, అంటే అంత మంచి సౌందర్యం కలిగిన వ్యక్తి అని సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం. అట్లాంటి ఆయనని వీళ్ళందరినీ ఇట్లా నగరనందు తీసుకుని బాలులను రప్పించి, రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పి కల్దీల విద్య నేర్పించండి, అక్కడ ఆళ్ళ భాష కాదు ఇక్కడ కొత్త భాష నేర్పించండి. మరి నపుంసకులుగా చేసేసారు, వాళ్ళ ఎందుకు పనికి రాకుండా చేసేసారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి దానియేలు ఎంత చక్కగా దేవుని కోసం మరి జీవించాడో మనం ఇవాళ ధ్యానం చేసుకుంటా వద్దాం. చూడండి ఎవరెవరిని తీసుకొచ్చారు. యూదుల్లో నుండి 6వ వచనం, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. నపుంసకుల అధిపతికి దానియేలునకు బెల్తెసరు అనియు, అనన్యాకు షడ్రక్ అనియు, అంటే వాళ్ళ పేర్లు కూడా మార్చేశారు. అంటే వాళ్ళ దేవతల పేర్లు అనమాట. ఇవన్నీ వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టేసుకుని ఈ పేర్లు కూడా మార్చేసి అక్కడ ఉంచేసినట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండి ఈ యొక్క రాజు తినేటువంటి ఆహారం పెట్టి రాజు దగ్గర ఒక ప్రత్యేకంగా ఉంచి రాజు దగ్గర ఆ యొక్క దగ్గరలో వాళ్ళని ప్రత్యేకంగా పెంచండి అని చెప్పి రాజాజ్ఞ అయిందనమాట. అలాంటి సమయంలో కూడా దానియేలు యొక్క లైఫ్ని మనం చూసుకున్నట్టే అక్కడ ఉన్నా కూడా రాజు దగ్గర ఉన్నటువంటి మంచి ఆహారాన్ని అతనికి ఇస్తుంటే కూడా చూడండి 1, 8, 9 వచనాల్లో చూస్తే 8వ వచనం 9వ వచనం చూస్తే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు, పరిశుద్ధమైన సపరేటెడ్ లైఫ్. మరి ఇక్కడ ఏంటి, రాజుగారు పూజించే భోజనంలో ఏంటంటే చాలా ఇదిగా దేవతలకి బలి ఇచ్చినటువంటి మాంసాలు తీసుకొచ్చి వండుతారు. మళ్ళీ అంతేకాకుండా ఏమైనా ఉన్నాయి, పానము చేసే ద్రాక్షారసం తాగేటువంటి విషయంలో కూడా, ఈ తినేటువంటి విషయంలో కూడా అవి అపవిత్రమైనవి కనుక వాటికి నేను వేరుగా ఉండాలి, అవి తిని నేను బలవంతుడిగా అవ్వాలని మరి రాజుగారు నియమించాడుగా. కానీ అక్కర్లేదు, నేను వీటికి కూడా, అంటే జీవించే విషయంలో తిని తాగే విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ఒక పవిత్రమైన మరి సపరేటెడ్ లైఫ్ని మీరు తను కలిగి ఉన్నాడు అనమాట. ప్రేమేంటంటే వాళ్ళ దేవుని కోసం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మరి దానియేలుని చూసి మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలని చెప్పుకుంటూనే మరి దేవుని బిడ్డ ఇతను దేవుని బిడ్డ కనుక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ మరి శత్రురాజ్య సమూహంలో ఉంచి రాజు దగ్గర ఉంచి పెంచుతున్నారు. తర్వాత దేనికన్నా పనికి వస్తాడు. ఈ రాజుగారి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అయితే అలాంటి పరిస్థితిలో కూడా మరి అయ్యో దేశం వేరే దేశం వస్తే వచ్చానులే, ఇక్కడ మంచి భోజనం దొరుకుతుంది, ఇక్కడ మంచి తాగుడు దొరుకుతూ ఉంది, మరి అన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ అనుకోవట్లా. అలా చేసిన వాడు కాదు కదా, అక్కడ మాంసం తినకూడదని కాదు. ఇక్కడ ఈ రాజుగారికి ఏంటంటే బలి అర్పించిన తర్వాత ఆ బలి అర్పించిన దాన్ని తీసుకొచ్చి వండుతారనమాట. ఇక్కడ
అందుకోసమని దాన్ని తినడానికి, అంటే విగ్రహాలకి దేవతలకు బలి ఇచ్చినట్టే కదా, తినకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ కూడా చూడండి, అలాంటి కండిషన్లో కూడా తను ఎంత మరి సపరేట్గా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, మాలిన్యం అంటుకోకుండా జీవించడానికి తను ఇష్టపడ్డాడు. ఈ తిని తాగే విషయంలో కూడా ద్రాక్షారసం అంటే మరి అది ఆల్కహాల్తో కూడినటువంటి ద్రాక్షారసం అన్నమాట. మనం తీసుకుంటాం, మరి అలాగైతే ద్రాక్షారసం మరి బల్లారాధనలో తీసుకుంటాం కదంటే ఆ ద్రాక్షారసం వేరు. అది దేవుని సేవకులు చక్కగా ఏర్పరచబడిన వారు తయారు చేసి మనకి ఇస్తూ ఉంటారనమాట. అది నిజమైన ద్రాక్షారసం. ఇక్కడ ఆల్కహాల్ కలుపుతారు దీంట్లో, ఈ మత్తు పదార్థాలు ఇవి కొన్ని సంబంధించినవి కలుపుతారు. ఇదనమాట ఈ ద్రాక్షారసం. అది తీసుకుంటాడు రాజుగారు. దాన్ని తీసుకోవడానికి అలౌ చేశారు, కానీ ఈయన అది కూడా తీసుకుని అపవిత్ర. అంటే అంతకుముందు అవి మనం చేసిన వాళ్ళం కాదు కదా, దేవుని బిడ్డలం కదా, పరిశుద్ధంగా జీవించాం కదా, ఎక్కడికి వచ్చినా కూడా నాకు ఎట్ట కుదురుతులు అనుకోలా. ఆ ఆహారానికి కానీ ఆ తాగుడుకు కానీ పూర్తిగా దూరంగా ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రత్యేకంగా జీవించడానికి, మరి అపవిత్రపరచుకోకుండా ఉండడానికి తను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 8-9 వచనాల్లో కూడా చూస్తే, తాను అపవిత్రుడు కాకుండా ఉండవలనని వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులాధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకులాధిపతికి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నందని అనుగ్రహించెను. అంటే మనం ఒక స్టెప్ తీసుకున్నప్పుడు, ఒక పరిశుద్ధంగా జీవించాలి అనే ఒక ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అని చూడండి. దేవుడు అని చెప్పి ఇక్కడ దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములను అనుగ్రహించును. ముందు మనకు ఉండాలి, అది పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, సపరేట్గా జీవించాలి, వాళ్ళలో కలిసిపోకూడదు, ఆ యొక్క విగ్రహాలకు అందించి మనం తినకూడదు. ఇవన్నీ తను కలిగి ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, కృపా కటాక్షములు దయచేశాడంట ఆ అధిపతికి. మరి కాబట్టి ప్రియమైనటువంటి వారు ఎప్పుడైతే మనం అలాగ జీవిస్తామో దేవుడు మనకి సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగ మరి మంచిగా పరిశుద్ధంగా పవిత్రంగా అక్కడ ఉంటూ కూడా మరి ఉన్నప్పుడు 10 దినాలంట. 12వ వచనంలో చూడండి, భోజనమునకు శాఖాదానాదులు పానమునకు నీళ్లును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపము. పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా మరి రాజు నియమించిన భోజనమే చేస్తున్నారనమాట. కానీ వీళ్ళ శాఖాధాన్యాలు ఇవ్వండి మాకు దయచేసి అని చెప్పేసి ఈయన మరి రిక్వెస్ట్ చేసినప్పుడు శాఖాధాన్యాలు ఇచ్చి చూశాడు. 10 దినాలు చూసిన తర్వాత మమ్మల్ని చూడండి అని అన్నప్పుడు 10 దినాల తర్వాత వారి ముఖముల కంటే వీరి ముఖములు ప్రకాశమానంగా ఉన్నట్టుగాను, వారి ముఖములు రాజు కంటే సౌందర్యముగాను కళగాను. అంటే దేవుని యొక్క చిత్తములో దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు తయారు చేసినటువంటి, దేవుడు మనకు నియమించినటువంటి వాటిల్లో మనం ఉన్నప్పుడు మనం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క రూపము, దేవుని యొక్క కృప మనం పొందుకొని చూడటానికి కూడా చక్కగా మనం కనపడతాం. సౌందర్యం ఇప్పుడు అక్కడ కూడా అంతే కదా, ఎస్తేరు కూడా మరి అక్కడ తయారు చేస్తూ ఉంటే హేగే నిర్ణయించిన వాటిని తప్ప వేరే ఏమి సౌందర్యాలు కోరుకోలేదు. హేగే అంటే అక్కడ పరిశుద్ధాత్మునికి సూచనగా ఉన్నారన్నమాట. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి, దేవుని ఆత్మ నీలో ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తే అదే చేస్తున్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో దేవుడు చూసుకుంటాడు. దాని గురించి ఐరాణ పడవలసిన పని లేదు. దేవుని బిడ్డలంగా మనం కూడా మరి ఒక ప్రత్యేకమైన జీవితాలు చూసినప్పుడు ఓహో వీళ్ళు దేవుని బిడ్డలు, మన వస్త్రధారణలోనే కానీ మన అన్ని హెయిర్ స్టైల్లోనే కానీ మన నడక, మన బట్టలు, మన పద్ధతులు అన్నీ కూడా ఒక సపరేటెడ్గా, అంటే లోకంలో కలిసిపోకుండా, మాలిన్యంలో కలిసిపోకుండా మన దేవుని బిడ్డలు అనిపించుకోవటానికి యోగ్యంగా ఉండాలి. మన అన్నీ కూడా మన గెటప్ కూడా. కాబట్టి ఇక్కడ దానియేలు కూడా అంత మాత్రాన తన శాఖాదానం అందించిన మాత్రాన తనేమి ఆలాడిపోయి అలా లేడు. వాళ్ళే సౌందర్యంగా ఉన్నారంట.
సౌందర్యంగాను కళగాను కనబడగా అంటే ఇక్కడ శాఖాధాన్యాలు అంటే కాయగూరలనే కాదు, ఇక్కడ మాంసం అంటే మాంసం అనే కాదు, ఇక్కడ విగ్రహానికి సమర్పించినవి, లోకానికి సమర్పించి దేవునికి వ్యతిరేకమైనవి చేయకుండా దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. అదే సమయంలో మనం చూడడానికి కూడా మనం అన్ని విధాల మనకి దేవుడు మంచి సౌందర్యమును దయచేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి లోకస్తుల్లాగా మనం ఉండకూడదు. ప్రత్యేకమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుని బిడలం అనిపించుకుంటాక యోగ్యంగా మన ప్రవర్తన ఉండాలి, మన వస్త్రధారణ ఉండాలి. చాలామంది బిడ్డలు యవనస్తులు బాలుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కనుక బాలుడు అన్న దానియల్ని మనం అనుకున్నాం కదా 15 ఏళ్ళు ఉంటే మహా 16 ఏళ్ళు పొంది టీనేజ్కి వచ్చాడు. అది తను చూడండి ఎంత సపరేట్గా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఈ దినాల్లో చూడండి బిడ్డలారా, వస్త్రధారణ విషయంలో కూడా యవనస్తులు, ఆడపిల్లలు కూడా, గర్ల్స్ కూడా దేవుడు వస్త్రాలు ఇచ్చింది ఎందుకు? మీరు కప్పుకోవాలి, కప్పుకోవడానికి ఇచ్చాడు దేవుడు చక్కగా. ఇప్పుడు చాలామంది క్రైస్తవ బిడ్డలు అని చెప్పుకుంటూ కూడా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా చాలా వస్త్రధారణ భయంకరంగా ఉంటుంది, అసహ్యంగా. అది చాలా దేవుడు బాధపడతాడు. అవి చూసినప్పుడు లోకస్తులు, మరి లోకంలో సంబంధించిన పిల్లలు పాపంలో పడిపోతే అది నువ్వే లెక్క పాప చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి విషయంలో సపరేటెడ్గా ఉండాలి, ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. బాలులుగా యవనస్తులుగా ప్రేమైన బిడ్డలారా, దేవుని ఎరిగిన బిడ్డలారా, దేవుని ఎరిగి ఉన్నాడు కనుక మనం దేవుని ఎరిగిన బిడ్డలని నేను మాట్లాడుతూ వస్తున్నాను. మరి కనుక దేవుని ఎరిగి ఉన్నామని అని చెప్పుకోవడానికి వీలుగా మనం ఉండాలి. మన ప్రతి ప్రవర్తన కూడా, ప్రతి వస్త్రధారణ విషయం నేను ప్రతిదీ కూడాను అని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమేంటంటూ వాళ్ళారా. అప్పుడు దేవుడు మహిమ పొంది ఎవరు చెప్పక్కర్లా, దేవుని బిడ్డలు అనుకుంటారు. మన దేవుడు అట్లా దేవుడు బయటకు వస్తాడు. దేవుడికి సాక్ష్యం, దేవుడికి మహిమ నిన్ను బట్టి, నా బిడ్డ అని చెప్పుకోవడం వల్ల దేవునికి మహిమ అన్నమాట. అంతేగాని మరి నువ్వు మామూలుగానేమో దేవుని బిడ్డలాగా మరి రక్షణ పొందాను, మార్మర్స్ పొందాను, బాప్తిస్తం పొందాను, బాల్లో చేస్తున్నాను అనుకుని మరి ఈ కాలేజ్కి వచ్చినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు మరి లోకంలో కలిసి లోకస్తులో దేవుని బిడ్డల డిఫరెన్స్ తెలియట్లేదు అసలు. అంత ఘోరంగా ఉంటున్నారు వస్త్రధారణ విషయంలో. మరి ముఖ్యంగా పరిస్థితులు ఇవన్నీ కూడాను చాలా కేర్ఫుల్గా ఉండాలని, ప్రత్యేకమైన జీవితాలు జీవించాలని దానియేలు మీకు బోధిస్తూ ఉన్నాడని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే అలాగ జీవించినప్పుడు చక్కగా మరి ఎంతో జ్ఞానం ఇతనికి ఇవ్వబడిందని చూడండి 17వ వచనంలో. ఆ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ నియమించిన దినమున. అంటే చూడండి, అంటే ఎంత జ్ఞానం, దేవుని భయభక్తులు కలిగి మరి దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు తగిన సమయములో యవన బిడ్డలైన మీకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. చూడండి ఎంత జ్ఞానం ఇచ్చాడో అంత దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధముల దర్శనములు స్వప్నములు కూడా, అంటే ఆత్మీయంగాను అన్ని దేవుని సన్నిధిలో దర్శనములు స్వప్నములు అటు భావం చెప్పేంత కృప పొందుకున్నాడు. మరి జ్ఞానం కూడా, తత్వజ్ఞానము, ప్రతి విధమైన వివేచన కూడా అనుగ్రహింపబడినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుణ్ణి అడగాలి మీరు. మరి దేవుని దగ్గర అడిగినప్పుడు తప్పకుండా యాకోబు పత్రికలో కూడా ఉంటుంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా, అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎప్పుడైతే మీరు అడుగుతారో, ప్రభా జ్ఞానం కొద్దిగా ఉంది, ఇదిగో ఇంకో క్లాస్ పైకి వెళ్తున్నాను, ఇది కొత్త క్లాసులు, ఇదిగో ప్రభా ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను, ప్రభా ఇదిగో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను, మరి మొన్నటి వరకు ఇంటర్మీడియట్ కానీ ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు ప్రభా. దేవుని అడగండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆయన సర్వజ్ఞాని కదా, ఆయన ఎందు సమస్తం గుప్తమై ఉంది, ఆయన అంత జ్ఞాని కదా, ఆయన బిడ్డలు మీరు కనుక అడిగినప్పుడు ఇస్తాడు దేవుడు జ్ఞానం. అడగకయే మీరు పొందుకోట్లా.
దేవుణ్ణి అడిగినప్పుడు మరి చూడండి వీళ్ళకి సమస్త జ్ఞానము బహుశా దానియేలు గారు అడిగి ఉంటారు, ఇంతగా అంత జ్ఞానం పొందుకున్నారనమాట. సరే రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళబడ్డారు. తన రాజ్యం అందంతటా ఉండు శకునగాండ్రందరికంటే గాఢ విద్య గల వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడేను. ప్రతి రాజ్యంలో కూడా ఈ శకునగాండ్రు గారడీ విద్య కలవారు వీళ్ళందరినీ ఉంచుకుంటారనమాట. రాజుగారికి ఏమైనా డౌట్స్ వస్తే ఇవన్నీ కూడా మరి చెప్పటానికి మంత్రులు సామంతులు వీళ్ళందరూ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళ జ్ఞానవంతుల నీళ్ళను కూడా తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళంట. అయితే వీళ్ళకంటే కూడా ఈ దానియేలు షడ్రక మేషక అబేద్నెగోలు 10 అంతలు అంటే చూడండి, అన్ని రెట్లు అంత జ్ఞానం అంత ఉన్నతంగా హెచ్చించాడనమాట దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడతావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు ఇస్తాడు జ్ఞానం, దేవుడు నిన్ను నడిపిస్తాడు. మరి ఇలాగే చేశాడు మన దానియేలుకి కూడా. అలాగే చేసినప్పుడు సరే నెబుకద్నెజరు రాజుకి ఒకరోజు కలగన్నాడట. నెబుకద్నెజరు రాజు కలగన్నప్పుడు చూడండి 2వ అధ్యాయం 1వ వచనం, నెబుకద్నెజరు తన ఏలుబడింది 2వ సంవత్సరంలో కలగ నిన్ను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండా కలగన్నాడు. కలగన్నప్పుడు మరి కళ వచ్చింది. దానికి ఏంటో దేవుడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆయన కళ చెప్పాలా, కళభావం కూడా చెప్పాలి. నేను కళ మర్చిపోయాను, కళభావం కూడా చెప్పగల వాళ్ళు మరి ఇంత ఇదిగా మనం ఈ శకునగాండ్రులను వీళ్ళందరినీ కూడా పెంచుతున్నాం కదా. అదే సమయంలో మరి మన దానియేలు వరకు రాలేదప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు చెప్తారని చెప్పేసి నేను రాత్రి కలగన్నాను, నా కళభావనం కూడా చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి చింతపడుతున్నాడంట రాజుగారు. అలాంటి సమయంలో చూడండి 5వ వచనంలో చూసినట్టే, నేను దాన్ని మర్చిపోతుని కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీళ్ళుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకప్పలుగా చేయబడును. కళను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు సముఖములు నొందుదురని గనుక కళను దాని భావమును తెలియజేయడనగా. చూడండి వాళ్ళందరినీ శకునగాండ్రులందరినీ పిలిచి నేను కలగన్నాను, నా కళభావం కూడా మీరు చెప్పండి. ఒకవేళ చెప్పలేకపోతే ఇదిగో ఇంత ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ పెంచుతున్నాను కదా, పోషిస్తున్నాను కదా, ఇది చూస్తున్నారు కదా, అయితే అది అలాగనుకుని చెప్పకపోతే ఏమవుతుంది అన్నాడు. చూడండి, భావం తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడు. అంటే అంత శిక్ష మీరు పొందుతారు కాబట్టి దానికి కలభావం చెప్పండి అని చెప్పేసి ఆ మంత్రజ్ఞుల్ని వాళ్ళందరినీ కూడా జ్ఞానులందరినీ చంపేస్తామని కూడా ఒక ఆజ్ఞ వచ్చిందనమాట. అప్పుడు అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడు కూడా రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగాండ్ర యొద్దను గారడీ విద్య గలవారి యొద్ద ఎవరి దగ్గర ఇదే మీరు కలగంటే మేము ఎలా చెప్తాము అని చెప్పేసేసి భూమి మీద ఎవరు చెప్పలేరు రాజా అని చెప్పేసేసి వాళ్ళు అంటున్నారన్నమాట. అప్పుడు ఏమంటున్నాడు, బబులోను రాజులు అందరినీ చంపేయండి అని చెప్పేసేసి 12-13 చూడండి. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఆ జ్ఞానులందరినీ చంపేసేయండి, ఎందుకు నాకు నా అవసరానికి ఉపయోగపడినప్పుడు ఎందుకు ఇళ్ళు అని చెప్పేసేసి ఆయనకి చాలా కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చినప్పుడు అప్పుడు మన దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. మరి జ్ఞానులందరిలో అంటే వీళ్ళు కూడా ఉన్నారుగా, దానియేలు షడ్రక మేషక అబేద్నెగో కూడా మొత్తం అందరినీ చంపేసేయాలి. అంటే కష్ట సమయం వచ్చేసింది మన దానియేలు గారికి. కష్టం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి, దానియేలు స్నేహితులను చంపజూసిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటికై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపతిని ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. అంటే తను సంపాదించిన ఆ జ్ఞానము, తనకి ఉన్నటువంటి ఆ జ్ఞానము దేవుని దగ్గర యోచన చేశాడేమో. కష్టం వచ్చినప్పుడు అదే చాలాసార్లు మనం గతంలో కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. కష్టం వచ్చినప్పుడు తొందరపడి ఏంటి చచ్చిపోతావా, ఇక్కడ తీసుకొచ్చావా, ఇక్కడ చంపేటా తీసుకొచ్చావా అని అంటలేదు. ఇక్కడ యోచన చేసి అని ఉంటుంది. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడేమో, దేవా ఏంటి సంగతి అని చెప్పేసి.
అప్పుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు కదా ముందే దేవుడు. ఆ జ్ఞానం చొప్పున అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 16వ వచనం చూస్తే, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. రాజా, మాకు కొంత సమయం ఇవ్వండి, స్వప్న భావం నేను చెప్తాను అనలేదు, స్వప్న భావం చెప్పుటకై కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. అంటే ఏంటి? ఆ జ్ఞానం కూడా ఎవరిచ్చారు? ఆ వివేచన కూడా ఎవరిచ్చారు? అది కూడా ఎవరిచ్చారు? దేవుడే. అంటే దేవుడి మీద ఆధారపడుతున్నాడు కదా, దేవుని మీద ఆనుకుని ఉన్నాడు కదా, దేవుని ఆత్మ అతనిలో ఉంటుంది కదా, అది గైడ్ చేస్తూ ఉంటుంది కదా, చెప్తూ ఉంటుంది కదా. తొందరపడిపోయి కలవరపడిపోలా. ప్రివెంటేటివ్ కష్ట సమయాల్లో తొందరపడకూడదు. దేవుని బిడ్డలు, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, శ్రమ రాకుండా ఉండదు. లోకము దుష్టుని వశమందున్నది. మనం విశ్వాస యాత్రలో, జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దానిలో మనం గలిబిలైపోకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళి యోచన చేయాలి. ప్రేమేంటంటే వాళ్ళ కష్ట సమయంలో మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇతనికి యోచన ఇచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవుస్తుంది. అందరూ కూడా రాజును బతిమాలుకుని ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేసుకో. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి 17వ వచనం, తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఏంటి, మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు మనం కూడా ఇలాగ చనిపోతామా ఏంటి? మనం దేవుణ్ణి అడుగుదాం. కనుక దేవుడు కటాక్షించేటట్టుగా, మనకు ఆ జ్ఞానం తెలియజేసేటట్టుగా, మనకు ఆ విషయం ఏంటో మనకు తెలియజేసేటట్టుగా మీరు దేవుని వేడుకోండి అని తన స్నేహితులు తెలియజేస్తున్నాడు. షడ్డక్ మిషక్ అబేద్నెగో వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. మనం దేవుని దగ్గర రాజుని బతిమాలుకున్నాడు. ఆ తర్వాత మనం వెళ్ళిపోయి మీరు దేవుని బతిమాలుకోండి అని కూడా అంటున్నాడు అనమాట. చూడండి, తాను తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కలమర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ ఫ్రెండ్స్కి తెలియజెప్పేస్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఇదిగో మనకు కష్ట సమయం వచ్చింది కనుక మనం ప్రార్థన చేద్దాము. నేనే కాదు, మీరు కూడా నాతో కలిసి మీరు కూడా ఫ్రెండ్స్ మీరు కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కష్ట సమయాల్లో మీరు అలాంటి గుంపును మీరు కలిగి ఉండండి. యవ్వన బిడ్డలారా, మీ చర్చ్లో అయినా, మీ యొక్క సరౌండింగ్స్లో ఉన్న ప్రేయర్ సెల్స్లోనైనా ఒక గుంపును మీరు ఫ్రెండ్స్ని, దేవుని బిడ్డలను కలిగి ఉండాలి. యవనస్తులుగా ఉన్నప్పుడు మేము చదువుకుంటా ఉన్నప్పుడు కూడా మేము మందిరాల్లో ఉంటున్నప్పుడు మేము సండే యూత్ మీటింగ్కి ఈవినింగ్ మనం కలిసేవాళ్ళం. అంతేకాదు వీక్లో మధ్యలో కలిసేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం. అంతేకాదు కాలేజీలో కూడా ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళం. దేవుని బిడ్డలు ఇద్దరు ఉన్న, ముగ్గురు ఉన్న, డిగ్రీలో కూడా, ఫైనల్ ఇయర్లో కూడా ఖాళీ పీరియడ్ వచ్చిందనుకోండి, పైకి వెళ్ళిపోయి గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి క్లాస్ లేని రూమ్ ఏదో ఎత్తుక్కుని అక్కడ వెళ్ళి ఒక్కరైనా ఇద్దరమైనా ప్రార్థన చేసుకునేవాళ్ళం. మరి ఎంతోమంది మరి యవన బిడ్డలు మరి కాలేజీలో కూడా ఈజీఎఫ్ అట్లా ఏర్పడింది. అట్లానే వాళ్ళు ఎంతో కష్ట సమయాల్లో ప్రార్థన చేసుకున్నారు. ప్రేయర్ సెల్ చక్కగా ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రేయర్ సెల్స్ మీరు కలిగి ఉండండి. ఫ్రెండ్స్ యవన బిడ్డలు ఇద్దరు ముగ్గురు చక్కగా కలిసి ఇంపార్టెంట్ సమయంలో కష్టం వస్తేనే కాదు, వీక్లీ వన్స్ కలుసుకుని ప్రార్థన చేసుకోవటం వల్ల మీరు బలపడతారు, మీరు ఆత్మీయంగా బలపడతారు, శరీర మాలిన్యంలో, శరీర బలహీనతలో పడిపోకుండా కాపాడబడతారు.